ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 20 నుంచి పాత సోమలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు. అందంగా ముస్తాబవుతున్న ఆలయం, ఘనంగా ఏర్పాట్లు చేస్తున్న ఆలయ అధికారులు. నాకు కాదు అభివృద్ధికి ఓటేయండి. అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమం ప్రజలకు విజ్ఞప్తి చేసిన ఎంపీ భరత్. ఆదిరెడ్డికి సీటు కేటాయించడంతో వైకాపా వారి గొంతులో వెలక్కాయ పడినట్లుగా ఉంది. మీడియా సమావేశంలో వైసీపీ నాయకులపై మండిపడ్డ దాస్యం ప్రసాద్, చాపల చిన్నరాజు. మ్యాజిక్ ద్వారా ప్రజలను చైతన్యవంతులు చేస్తున్న స్టీక్ మనోహర్ సేవలు అభినందనీయం. మనీ మ్యాజిక్ పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి చెల్లిపోయిన. రాష్ట్రంలో ప్రజలందరికీ ఉచిత వైద్యం, ఉచిత విద్య అందించడమే ఆంధ్ర రాష్ట్ర సమితి ధ్యేయమని ఆంధ్ర రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు జంజనం కోటేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఎదుగుదల యాత్రలో భాగంగా రాజమహేంద్రవరం విచ్చేసిన ఆయన గురువారం సాయంత్రం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి వస్తే డ్వాక్రా మహిళలకు 1000 గజాల స్థలం ఉచితంగా ఇస్తామని, ఆ ఫైల్పై తొలి సంతకం చేస్తామని హామీ ఇచ్చారు. రేషన్ కార్డు ఉన్న వారికి సొంత భూమిని ఇచ్చి ఆ భూములు ఎర్రచందనం పండించుకునే విధంగా 10 సంవత్సరాలకు 10 కోట్లు ఆస్తి పనులు చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల విడతల వారీగా ముఖ్యమంత్రిగా చేస్తామన్నారు. ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడి ఉందని, గత 40 సంవత్సరాల కాలంగా తక్కువ శాతం ఉన్న అగ్రవర్ణాల వాళ్ళు పదవులను పొంది రాష్ట్రాన్ని పాలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ హైటెక్ సిటీ భూములకు 10-15 వేలు కొనుగోలు చేసిన అగ్రవర్ణాల వారు 30 నుంచి 40 కోట్ల వరకు అమ్ముకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైటెక్ సిటీ అభివృద్ధి చేసినప్పటికీ 90% ఉద్యోగాలు అగ్రవర్ణాల చేతిలోనే వెళ్లాయని వివరించారు. రాష్ట్ర అసెంబ్లీని కృష్ణా జిల్లా నూజివీడులో ఏర్పాటు చేశారని తప్పుడు హామీ ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి మాట తప్పి రాజధాని వేరే ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు సన్నాహకాలు చేశారని వివరించారు. టీఆర్ఎస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర సమితి ఈ రాష్ట్రంలో నిర్మించడానికి ముఖ్య కారణాలు, మనం ఆర్థికంగా మన రాష్ట్ర ప్రజలు వెనకబడి ఉన్నారు. 30 సంవత్సరాల నుంచి కూడా 1-2% వాళ్ళే డెవలప్ అవుతున్నారు తప్ప మిగతా వాళ్ళందరూ ఓట్లు వేస్తున్నారు. ఏదైనా న్యాయం జరిగితేనే ఎదురుతున్నారు, కానీ న్యాయం జరగటల్లా. కొంతమంది హైదరాబాద్లో కూడా అలాగే హైటెక్ సిటీ కూడా 10-15 వేలు ఎకరా కొనుక్కొని 30-40-50 కోట్లు ఎకరా అమ్ముకున్నారు. అలాగే హైటెక్ సిటీ డెవలప్ చేసుకొని హైటెక్ సిటీలో జాబులు 90% ఎవరికి వచ్చినాయి, ఏ సామాజిక వర్గానికి వచ్చినాయి అందరికీ తెలుసు, కానీ ఎవరేం మాట్లాడలేదు. అందుకని అన్ని విధాలుగా ఆలోచించి అమరావతి రాజధాని పెట్టారు. అక్కడ అంతే, ఫస్ట్ యూనివర్సిటీ కాడ రాజధాని అన్నారు. తర్వాత ఎన్టీఆర్ పుట్టిన జిల్లా కృష్ణా జిల్లాలో నూజివీడులు అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం చేశారు. ఓట్లేసి ప్రజాప్రతినిధులను తయారు చేసి పంపించే ఒక దేవాలయం అసెంబ్లీ మీద ప్రమాణం చేసి కృష్ణా జిల్లా అన్నారు. మళ్ళీ తుళ్ళూరులో పొలాలు కొనుక్కొని, మళ్ళీ పొలాలు కొనుక్కొని కూడా సారక భూ సమీకరణ అని చెప్పి మనకి 5 సంవత్సరాలు టైం వేస్ట్ అయిపోయింది. మళ్ళీ ఇంకో ఆయన అదే రాజధాని అని మళ్ళీ 3 రాజధాని అన్నారు. అందుకోసం ప్రజల్ని నేను ఆలోచిస్తూ ఉంటే ప్రజలు చెప్తా ఉన్నారు, వీళ్ళందరూ ఇలా చేస్తూ ఉన్నారు, మాట ఇస్తున్నారు, మాట తప్పుతున్నారు. వాళ్ళు వరకే బాగుపడుతున్నారు, వాళ్ళే సీఎం చేస్తున్నారు. మనలో సీఎం చేసేవాళ్ళు లేరా, అంత సమర్థులు లేరా అని అంటే ఆలోచించా. సరే, నేను ఎంక్వైరీ చేస్తే ఎవరో రాలేరు, రానియం అని చెప్పి చాలామంది నోట విన్నా. సరే చూద్దాం, ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్నే ఓటు అడుగుదాం, ప్రజల్ని విధి విధానాలు చెప్దాం ఒక ప్లాన్ తీసుకున్నాం. అప్పుడు రాజధాని ప్రాంతీయ వివాదం లేకుండా ఉండాలంటే రాజధానిలో రాష్ట్ర ప్రజలందరికీ ఆస్తి కొనిపెట్టి రాజధాని డెవలప్ చేయాలి. అందుకనే ప్రజా గిఫ్ట్ తొలి సంతకం డోక్రా గ్రూప్కి 1000 గజాల ప్లాట్ అని చెప్పించాం. రాజధానిలో ఎన్ని లక్షల గ్రూపులు ఉంటే అన్ని లక్షల ప్లాట్లు ఇస్తాం, కొనిపెట్టి రాజధాని డెవలప్ చేస్తాం. అలాగే
ప్రాంతం, మతం, కులం, మళ్ళీ ఈ యొక్క మత ఉద్దేశం లేకుండా రాజధానిలో అమరావతి అని పేరు పెడతాం వలన ఒక మతం రాజధాని, ఒక సామాజిక వర్గ రాజధాని ముద్రేశారు. అందుకని కోటి సిలువలతో చర్చి నిర్మాణం చేస్తాం. ఇంతవరకు ఎక్కడైనా విన్నారా? కోటి సిలువల చర్చి. అమరావతి రాజధానిలో కోటి సిలువల చర్చి నిర్మాణం చేస్తాం, చేసి ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. అలాగే మసీదు 2 లక్షల SFTలో పాలరాతి మసీదు నిర్మాణం చేస్తాం అమరావతి రాజధానిలో. అప్పుడు అన్ని మతాలకు అతీతమైన రాజధాని, అన్ని ప్రాంతాల ప్రజలకి రాజధానిలో ఆస్తి కొనిపెట్టి రాజధాని డెవలప్ చేయాలి. అందుకనే ఈ విధంగా ప్రతి రేషన్ కార్డుదారుని సొంత భూమి కొనిపెట్టి దానిలో శ్రీగంధం, ఎర్రచందనం మొక్కలు నాటిస్తే 10 సంవత్సరాల్లో 10 కోట్ల ఆస్తి పనులు అవుతారు. మరి ఇప్పుడు జరగడానికి మనకి ఖర్చులకి ఎలా అనుకోవచ్చు, పని చేసుకుంటారు. అలాగే కౌలు కూడా ఇస్తాం, ఒక 10,000 సంవత్సరానికి కౌలు ఇచ్చినట్టే కౌలు ఖర్చు పెట్టుకుంటారు, ఇబ్బందులు ఉండవు, పని చేసుకొని తింటారు. కానీ పొదుపు చేసుకోవడానికి ఆ సొంత భూమిలో శ్రీగంధం, ఎర్రచందనం మొక్కలు నాటిస్తే 10 ఏళ్ళ 10 కోట్ల ఆస్తి పనులు అవుతారు. ఎందుకంటే 4 తరాలు పనిచేసిన ఒక ఎకరం కొనుక్కోలేని పేదలు లక్షలాది కుటుంబాలు ఉన్నాయి. అందుకోసం ఆ నిర్ణయం తీసుకునే బలమైన నిర్ణయాలు, ప్రతి ఒక్కటి కూడా బలమైన నిర్ణయం. విద్య, వైద్యం కూడా ఫ్రీ, అలాగే ఇసుక కూడా పాత పద్ధతులు మళ్ళీ ఫ్రీ. ఇంకా మేము చూసాం, ప్రజలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఉన్నారు. ప్రజల దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పుకునే ఆవేదనలు చూస్తూ ఉంటే మనం కష్టపడదాం. నా కుటుంబం కోసం నేను ఎలాగో పనిచేస్తున్న ఒక పేద రైతు కుటుంబం నుంచి వచ్చా, నేను ఎలాగో డెవలప్ అయ్యా. నన్ను కూడా కొంతమంది సామాజిక వర్గాలు 100 రకాల ఇబ్బందులు పెట్టారు. నేను లిస్టు రాసి ప్రమాణం చేస్తాను నాకు జరిగిన అన్యాయాలు. అలా ఉంటుంది అన్నమాట. పరిపాలన కూడా అలా ఉంటుంది. ఇచ్చిన మాట కట్టుబడి చేస్తాం. ఎక్కడ 1% కూడా మీరు అసలు ఇచ్చిన మాట తప్ప. మీ యాత్ర ఈ రోజు ఎక్కడి నుంచి ఎక్కడికి? యాత్ర ప్రజా ఎదుగుదల యాత్ర, ARS పార్టీ పేదవాడు గుండె సభ్యుడు. ఫస్ట్ టైం గుంటూరు నుండి చిత్తూరు, కడప, కర్నూలు మొత్తం ఒక 15 రోజులు వెళ్ళొచ్చాము. రెండో విడత విజయవాడ నుంచి ఇచ్చాపురం వరకు వెళ్ళి, ఇచ్చాపురం నుంచి మళ్ళీ విజయవాడ వరకు మళ్ళీ 15 రోజులు వెళ్తాం. అంటే ఫిబ్రవరి 5వ తారీఖు నుండి రేపు మార్చి 7వ తారీఖు వరకు దాదాపు 1 రోజులు మొత్తం ఈ రాష్ట్రం అంతా ప్రజా ఎదుగుదల యాత్ర చేసి ఇంకా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకొని మనం ఏ విధంగా పోవాలి ఏందని చెప్పి ఆలోచించి ఒక మేనిఫెస్టో రాసుకొని ఇంకా ప్రజలను అడిగితే ఏం చెప్తున్నారో దాన్ని మొత్తం రాసుకొని వెళ్తాం ముందుకి. నిన్న కూడా 175 నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు పోటీ చేస్తామని చెప్పాము. అలాగే 25 ఎంపీలు మొత్తం అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం. ARS పార్టీ, ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ. అందుకని ఏది కూడా మా పేరు పెట్టాం. ప్రజా ఎదుగుదల యాత్ర. కేంద్ర ఎన్నికల గుర్తింపు ఉందా మీకు? ఉందండి. ఇక్కడ 10 days ఉంది. 10 days వచ్చేసింది. కొత్త పార్టీలకు మొత్తం ఎలక్షన్ ప్రస్తుతానికి నిడుముక్కల తాడికొండ నియోజకవర్గం నిడుముక్కలు ఉంది. మంగళగిరిలో నిర్మాణం చేస్తున్నాం. మంగళగిరి చెన్నై కలకత్తా హైవే ఆనుకునే ఉంటుంది. మీ పార్టీ రిజిస్ట్రేషన్ అయిందండి? అయిపోయింది. రిజిస్ట్రేషన్ అయింది. సింబల్ కూడా ఇచ్చేస్తారు. సింబల్ వచ్చిన తర్వాత 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా 1,00,000 పాంప్లెట్లు కొట్టించి అభ్యర్థి పేరు, అధినేత పేరు 2 వేసి డోర్ టు డోర్ రాష్ట్రం అంతా ప్రతి నియోజకవర్గం నుండి ప్రతి డోర్ టు డోర్ కూడా పాంప్లెట్లు పంపిస్తాము. 175 నియోజకవర్గాల పోటీదారులు ఉన్నారట? ఉన్నారు. 100% ఉన్నారు. 25 ఎంపీలు, 175 ఎమ్మెల్యేలు మొత్తం పోటీ. రాజమహేంద్రవరం గ్రామ దేవత శ్రీ పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఈ నెల 20 నుంచి 24 వరకు తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు శనివారం ఆలయం ఆర్టీసీ కాంప్లెక్స్ పక్క వీధి శ్యామలానగర్ లో వెంచేసి ఉన్న అమ్మవారి ఆలయంలో ఉత్సవాల కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఉత్సవ కమిటీ సభ్యులు గొర్రెల సురేష్, ఫణికుమార్, కేలం రమణ, ఆకుల రాంబాబు, రమేష్, పూడి ప్రకాష్, గణేష్, సిద్ధు, అశోక్, కిషోర్, నరేష్, తలారి భాస్కర్, ఆలయ అర్చకుడు చంద్రమౌళి గణేష్ ఆవిష్కరించారు. అర్చకుడు చంద్రమౌళి గణేష్ మాట్లాడుతూ 20వ తేదీ ఏకాదశి బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు శ్రీ సోమాలమ్మ అమ్మవారికి పంచామృత అభిషేకాలు, ఉదయం 10:08 గంటలకు కలశ స్థాపన, 10:30 గంటలకు లక్ష్మీ గణపతి హోమం జరుగుతున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి శ్రీ రామాంజనేయ భజన మండలి భద్రమ్మ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర గానామృతం, లలితా సహస్ర నామ పారాయణం ఉంటుందన్నారు. 21వ తేదీన ఉదయం 8:30 గంటలకు లక్ష పుష్పార్చన, సాయంత్రం 7 గంటలకు శ్రీ మహాగురు స్థాన క్షేత్రం వారిచే అమ్మవారి పల్లకి సేవ, ఉయ్యాల సేవతో పాటు
కోలాటం, సాయిబాబా భజన జరుగుతుందన్నారు. 22వ తేదీన శుక్రవారం ఉదయం 7 గంటలకు చండీ హోమం, సాయంత్రం 6 గంటలకు సహస్ర జ్యోతిర్లింగార్చన, 7 గంటలకు ఉమర్నాథ్ నిత్య కేతన్ వారిచే కూచిపూడి, భరతనాట్యం జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఉత్సవ కమిటీ విజ్ఞప్తి చేసింది. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సోమాలమ్మ దేవతాయే నమో నమః. శ్రీ 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 పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవములు పాల్గొన శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు జరుగుతున్నాయి. అనగా ఇది 20-3-2024 నుండి 24-3-2024 వరకు జరిగేటువంటి కార్యక్రమాల్లో భాగంగా మొదటి రోజు 20వ తారీఖు బుధవారం ఏకాదశి రోజున అమ్మవారికి ఉదయం 4 గంటలకి పంచామృత అభిషేకంతో కార్యక్రమం మొదలవుతుంది. ఉదయం 10:08 కలహస్థాపన, తదుపరి 10:30కి లక్ష్మీ గణపతి హోమం కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఆ రోజు సాయంకాలం రామాంజనేయ భజన మండలి వారిచే భజన కార్యక్రమం, లలితా సహస్రనామ పారాయణ కార్యక్రమం జరుగుతుంది. రెండవ రోజు అయినటువంటి 21వ తారీఖు 3వ నెల 2024 గురువారం ఉదయం 8:30 లక్ష పుష్పార్చన కార్యక్రమం జరుగుతుంది. తదుపరి సాయంకాలం 6 గంటలకి 7 గంటలకి మహాగురుస్థాన్ క్షేత్రం వారిచే సాయిబాబా భజన కార్యక్రమం జరుగుతుంది. మూడో రోజు కార్యక్రమం అయినటువంటి 22వ తారీఖు శుక్రవారం ఉదయం 7 గంటలకి చండీ హోమము మరియు సాయంకాలం 6 గంటలకి సహస్ర జ్యోతిర్లింగార్చన మరియు ఉమా నృత్యనికేతన్ వారిచే కూచిపూడి మరియు భరతనాట్య కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే 23వ తారీఖు శనివారం ఉదయం 8 గంటలకు సౌభాగ్యవ్రతము, తదుపరి సాయంకాలం 6 గంటలకి కౌలూరి సత్యలక్ష్మి పద్మావతి భువనేశ్వరి హైదరాబాద్ వారిచే కర్ణాటక సంగీత కార్యక్రమం జరుగుతుంది. మరియు 7:30 గంటలకు భాగవతుల మోహన్ రావు నాట్యాచార్యులు శిష్య బృందంచే కూచిపూడి నాట్య ప్రదర్శన జరుగుతుంది. ఆఖరి రోజు అయినటువంటి పౌర్ణమి రోజున 24-3-2024 పౌర్ణమి ఆదివారం తెల్లవారుజామున అమ్మవారికి 4 గంటలకి పంచామృతములు విశేష ద్రవ్యముతోటి అభిషేకం జరుగుతుంది. తదుపరి మధ్యాహ్నం 3 గంటల నుండి అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతిరోజు కూడా ఈ జాతర మహోత్సవాలు జరిగేటువంటి 5 రోజులు కూడా ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు కూడా కుంక పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క కార్యక్రమాలన్నింటికి కూడా ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉన్నాయి. భరతని నాకు కాదు, అభివృద్ధికి ఓటు వేయమని రాజమండ్రి ఎంపీ రాజమండ్రి సిటీ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ మార్గాని భారతరాం వినూత్న పద్ధతిలో ప్రజలకు అభ్యర్థించారు. శనివారం నగరంలోని 25వ డివిజన్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. స్థానిక 25వ వార్డులో పాత అన్నపూర్ణ థియేటర్ వద్ద శంకుస్థాపన శిలాఫలకాన్ని ఎంపీ భరత్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 1.5 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లకు వివిధ వార్డుల్లో వెంచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు 1.97 కోట్లతో చేపట్టడం జరిగిందన్నారు. ఈ పనులు యుద్ధ ప్రాతిపదికన 2-3 వారాల్లో పూర్తవుతాయన్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా వ్యాపారస్తులు నివసిస్తుంటారని, అలాగే అనేక వ్యాపారాలు కూడా నిర్వహిస్తుంటారని చెప్పారు. రాజమండ్రిలో ఈ ప్రాంతం మార్కెట్ ఏరియాగా పేరొందిందని, అందువల్ల ఈ ప్రాంత ప్రజల విజ్ఞప్తిపై సీసీ రోడ్లుగా అభివృద్ధి చేస్తున్నట్లుగా ఎంపీ తెలిపారు. నగరంలో అభివృద్ధి శరవేగంతో పరుగులు పెడుతోందన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేను నగర ప్రజలను ఒకటే అభ్యర్థిస్తున్నానని, రాజమండ్రి అభివృద్ధిని చూసి వైసీపీకి ఓటు వేయమని కోరుతున్నారు. గత టీడీపీ హయాంతో అభివృద్ధి జరగలేదని, కేవలం వారి స్వలాభం కోసమే రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
తాను ఎంపీ అయిన తర్వాత నగర రూపురేఖలు సమూలంగా మార్చారని చెప్పారు. రాజమండ్రి నగరంలో లోకల్ టీడీపీ నేత ఇంట్లో 3 రాజకీయ పదవులు పొంది నగరానికి గాని ప్రజలకు గాని ఏం చేశారో చెప్పగలరా అని ఎంపీ భరత్ ప్రశ్నించారు. ఎంపీగా నేను చేసిన అభివృద్ధి చెబుతా, మీరు అధికారంలో ఉన్న 17 నెలల్లో ఏం అభివృద్ధి చేశారో చెప్పగలరా అంటూ టీడీపీ నేతలకు ఆదిరెడ్డి అప్పారావు కుటుంబ సభ్యులను ఉద్దేశించి ప్రశ్నించారు. అసలు మీకు అభివృద్ధి చేయాలనే ఆలోచన లేదన్నారు. రాజమండ్రి నగరంలో జరిగినంత అభివృద్ధి రాష్ట్రంలో మరెక్కడా జరిగి ఉండదన్నారు. కేవలం 400 కోట్లతో 2 సంవత్సరాల కాలంలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తే చూసి సహించలేక టీడీపీ నేతలు రకరకాల విమర్శలు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. వరంలో 25వ వార్డు అన్నపూర్ణమ్మ థియేటర్ ఆ ప్రాంతంలో మొత్తము ఈ 25వ వార్డు మొత్తము 1.5 కిలోమీటర్న్నర దగ్గరగా మొత్తం సీసీ రోడ్లని ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. సుమారుగా 2 కోట్ల రూపాయలు విలువ చేసి ఈ సీసీ రోడ్లు కూడా చాలా ఫాస్ట్గా మొత్తం అన్ని కూడా కంప్లీట్ చేసి రానున్న 15-20 రోజుల్లో మొత్తం ఈ వార్డ్ అంతా కూడా సస్యశ్యామలం చేసే దిశగా మా పార్టీ ప్రెసిడెంట్ అడపా హరి గారు ఉన్నారు. మరి ఈ వార్డు కూడా వారి సొంత వార్డు. దాంతోపాటు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా బిజినెస్ కమ్యూనిటీకి సంబంధించిన ప్రజలందరూ కూడా ఉంటారు. వివిధ ప్రాంతాల నుంచి కూడా ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇదే ఏరియాస్లో వ్యాపారాలు కానీ కొనుగోలు కానీ జరుగుతుంది. కాబట్టి ఇది మార్కెట్ ఏరియా, కోర్ క్రస్ట్ ఆఫ్ ద రాజమండ్రి సిటీ. సో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఊహలు కూడా చేయలే ఈ రకమైన డెవలప్మెంట్ చేయొచ్చా అని. వాళ్ళు ఎంతసేపు వాళ్ళు సొంతం స్వలాభాలకి ఆర్జించి వాళ్ళ రాజకీయాలు చేశారు తప్పితే ఊరిని కాంక్షించి అభివృద్ధి చేద్దామని కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకపోవడం శోచనీయము. ఇవాళ మేము 2 సంవత్సరాలు ఇంత అభివృద్ధి చేయగలిగాము. ప్రజల దగ్గరకు మేము వెళ్తా ఉన్నాము. మాకు ఓటేయమని మేము అడగట్లా, అభివృద్ధికి ఓటేయమని చెప్పేసి ఇవాళ మేము కోరుతా ఉన్నాము. రాజమహేంద్రవరం వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సిటీస్. నేను ఇవాళ ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఈ తరహా డెవలప్మెంట్ ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఏరే నియోజకవర్గాల్లో జరిగిందా? ఎక్కడ ఎందుకు జరుగుతూ ఉంది? గతంలో తెలుగుదేశం పార్టీ ఎందుకు చేయలేకపోయారు? మేము ఎట్లా చేస్తా ఉన్నాము? ఇది ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ కనీసం జ్ఞానం ఉంటే మీరు ఓట్లకి అడిగే ముందర ప్రజలను అడగండి. ఇగో గతంలో మేము ఇది చేసాము, దాని మీద ఓటేయండి అని అడగండి. మేము ఇది చేసామని నేను ఒక 20-25 పెద్ద ఐటమ్స్ నేను చెప్తాను. ఇన్ని అంశాలు చేసాం, మేము ఓట్లు అడగడానికి మేము అర్హులం. మీకు కనీసం జ్ఞానం లేదు. ఇంట్లో 3 పదవులు చేశారు, ఏం చేసుకోవడానికి నాకు అర్థం కాల. ఏమన్నా ఒకటి చేసామా? ఆయన చెప్తాడు మేము జీవోలు తేలేదు, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అంటారు. అంటే 3 పదవులు 16 సంవత్సరాలు పదవులు చేసి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ దేనికి అని అడుగుతా ఉన్నా. నేను ఫలానాగా ఇది కట్టేనని చూపించడానికి ఏమన్నా ఉందా అని అడుగుతా ఉన్నా. ఓకే. కిక్ బాక్సింగ్ లో వరల్డ్ ఛాంపియన్షిప్ కి రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థి ఎంపికయ్యారని రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి వెల్లడించారు. శనివారం రాజమండ్రి స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి పి సాయి కృష్ణ కిక్ బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్ కి ఎంపికయ్యారు అని ఫిబ్రవరి 6వ తేదీ నుండి 11వ తేదీ వరకు న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన వాకో ఇండియన్ ఓపెన్ ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో కాంస్య పథకం సాధించాడు. కిక్ బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్ కి విద్యార్థి పి సాయి కృష్ణ ఎంపికయ్యారన్నారు. రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్లో డేక్లతాన్ వారు రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ పోటీలు మార్చి 3వ తేదీన ఉదయం 6 గంటల నుండి సాయంత్రం వరకు జరుగుతాయని 5 సంవత్సరాలపు వారు
ఈ విభాగానికి 5 సంవత్సరాల పైబడి 7 సంవత్సరాల వయసు గలవారు, రెండో విభాగంలోనూ 7 సంవత్సరాల పైబడి 9 సంవత్సరాల వయసులోపు బడివారు, మూడో విభాగంలోనూ 9 సంవత్సరాల పైబడి 11 సంవత్సరాల వయసులోపు బడివారు, నాలుగో విభాగంలో 11 సంవత్సరాల పైబడి 14 సంవత్సరాల వయసులోపు వారు 5వ విభాగంలోనూ పోటీలో పాల్గొనవచ్చన్నారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఈ బాబు పీస్ సాయి కృష్ణ మా రాజమహేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్లో 7th గ్రేడ్ చదువుతున్నాడండి. గతంలో మన క్విక్ బాక్సింగ్లో ఇంటర్నేషనల్లో బ్రాంజ్ మెడల్ సంపాదించాడు. ఇప్పుడు మన కిక్ బాక్సింగ్లో వరల్డ్ ఛాంపియన్షిప్కి సెలెక్ట్ అయ్యాడు. మరి ఈ బాబుని ఫస్ట్ అభినందిస్తున్నాం. అదేనండి అమ్మది. అలాగే మన స్టేట్లో నాకు తెలిసి వరల్డ్ ఛాంపియన్షిప్కి సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరు లేరని అనుకుంటున్నాం. ఇంటర్నేషనల్కి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు కానీ వరల్డ్ ఛాంపియన్షిప్కి ఎవరు సెలెక్ట్ అవ్వలేదు. మరి బాబు పి సాయి కృష్ణని మా స్కూల్లో చదువుతున్నందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మా స్కూల్ స్టాఫ్ తరఫున అలాగే స్టూడెంట్స్ తరఫున అందరి తరఫున కూడా ఆ బాబుని అభినందిస్తున్నాం. ఇంకా రెండోది వీళ్ళ ఫాదర్ మదర్ కూడా వచ్చారండి. వాళ్ళిద్దరూ కూడా మరి వారిని కూడా అభినందిస్తున్నారు. ఎందుకంటే బాబుని ఈ రకంగా ఎంకరేజ్ చేసి మరి వరల్డ్ స్థాయికి తీసుకెళ్ళినందుకు పేరెంట్స్ని, అలాగే కోచ్ అండి సారు ఆయన కూడా మరి చాలా శ్రమ కూర్చి బాబుని ఈ రకంగా తీర్చిదిద్ది వరల్డ్ స్థాయికి తీసుకెళ్ళినందుకు ఆయన కూడా మా స్కూల్ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం. అలాగే రెండో విషయం ఏంటంటే పత్రికా విలేకరులకి నమస్కారం అండి. నా పేరు పేపకల శ్రీనివాస్ అండి. మా అబ్బాయి దేవిశ్రీ సాయికృష్ణ నేషనల్లో ఆల్రెడీ 2 గోల్డ్ మెడల్ వచ్చినాయండి. మన ఇంటర్నేషనల్కి వెళ్ళి ఇంటర్నేషనల్లో కూడా బ్రాంచ్ వచ్చిందండి. నెక్స్ట్ వరల్డ్ మ్యాచ్కి మా అబ్బాయి సెలక్షన్ అయ్యాడు. చాలా సంతోషంగా ఉందండి మాకు. రాబోయే రోజుల్లో ఒలింపిక్కి కూడా వెళ్ళాలని చెప్పేసి మేము ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ సార్. వాళ్ళు ఏంటంటే మన ఇండియాలో స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ సప్లై చేయడంలో నెంబర్ 1 వాళ్ళు డెక్టలాన్ కంపెనీ వారు రేపు మా రాజమహేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్లో రోలర్ స్కేటింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నారు. దాంట్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి మరి మెడల్స్ కానివ్వండి లేదా సర్టిఫికేట్స్ ఈ రెండు కూడా వాళ్ళ ప్రజెంట్ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి రాజమండ్రిలో కానీ సరౌండింగ్స్లో కానీ ఉన్నటువంటి ఎవరైతే రోలర్ స్కేటర్స్ ఉన్నారో వాళ్ళందరూ వచ్చి పార్టిసిపేట్ చేయాలని చెప్పి వాళ్ళందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను. Everyone, my name is Papkal Devasri Sai Krishna. I am studying in Rajmahendra International School, 7th grade. I am very proud to become a big kickboxer in international level. I want to congratulate my parents to take me to this position and my coach P. Sharon Raju sir, who is secretary of the State of Kickboxing Association. I also thank our principal T.V. Chandrasekhar sir and chairman sir for giving me this opportunity. Thank you. తమ నాయకుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ కు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ సీటు రాకుండా ఉండేందుకు వైకాపా నాయకులు ఎందరో దేవుళ్లకు మొక్కుకున్నారని, అయితే తమ తెలుగుదేశం పార్టీ అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మొదటి లిస్టులోనే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేరును ప్రకటించడంతో వారి గొంతులో వెలక్కాయ పడినట్లుందని టీడీపీ రాజమండ్రి పార్లమెంట్ కమిటీ అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్, నగర ఎస్సీసీఎల్ అధ్యక్షులు చాపల చినరాజు ఎద్దేవా చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ వైకాపా నాయకులు చిట్టూరి ప్రవీణ్ చౌదరి, బిల్డర్ చిన్న తదితరులు ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆయన కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ప్రవీణ్ చౌదరి ఒక 420 అని, బిల్డర్ చిన్నాను ఒక బిల్డప్ చిన్న అని సంబోధించారు. మరి అధికార పార్టీ మదంతో మరి ఆదిరెడ్డి కుటుంబంపై, ఆదిరెడ్డి అప్పారావు గారి కోసం, ఆదిరెడ్డి వాసు గారి కోసం అనుచిత వ్యాఖ్యలు చేసిన మరి ఎవరైతే ప్రవీణ్ చౌదరి
అండ్ 420 టీము ఎప్పుడూ కూడా ఆదిరెడ్డి కుటుంబం మీద పడి ఏడవడం తప్పితే వీళ్ళకి వేరే పని లేదు. ఆదిరెడ్డి వాసు గారికి సీట్ రాకూడదని మరి ఎంతమంది దేవుడికి మొక్కారో కానీ పబ్లిసిటీ కూడా అలాగే చేశారు. ఈ పార్టీలో రాజమండ్రిలో వైఎస్ఆర్సీపీలో పబ్లిసిటీకి తిరగలేదన్న విధంగా ఆదిరెడ్డి వాసు గారి సీట్ లేదు, ఆయన సీట్ రాదు, ఎవరో సోకాల్ లీడర్స్ వస్తారు వాళ్ళు పోటీ చేస్తారని చెప్పి చాలా వరకు ఆనందం సంకల్పించుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు అలాగని ఆదిరెడ్డి వాసు గారు ఏ రోజు కూడా నిరాశ చెందలేదు. నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్న ఆదిరెడ్డి వాసు గారిని గుర్తించి అధిష్టానం మరి నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి లిస్టులోనే మరి ఆదిరెడ్డి వాసు గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం, ఆ ఒక ప్రకటన విన్నా కాడి నుంచి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి నిద్రకు కునుకలేదు. మరి ఏ విధంగా వీళ్ళని ఇది చేయాలని కొంతమంది బ్యాచ్ని తయారు చేసి మరి ఆదిరెడ్డి కుటుంబం మీద చాలా ఎందుకు పనిచేయని గౌరవప్రదం లేని లీడర్లు తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మరి ఆ కుటుంబాన్ని అనిపించడం, మరి ఏదైతే ఆదిరెడ్డి కుటుంబంతో నువ్వు సంవత్సరన్నర కాలంలో ఈ అధికార పార్టీలో ఉన్నావంటే ఈ సంవత్సర కాలంలో ప్రవీణ్ చౌదరి నీ యొక్క పరిస్థితులు నువ్వు తీసుకునే విధానం మరి నీకున్న ఇబ్బందులను బట్టి నువ్వు వెళ్ళి అధికార పార్టీలో మాట్లాడుతున్నావు. అధికారం అనేది ఎవరికి కూడా శాశ్వతం కాదు. రేపొద్దున్న 2024 ఎలక్షన్లో మరి రాజమండ్రి ప్రజలు మరి ఆదిరెడ్డి వాసు గారు నిరంతరం మరి ప్రజాసేవలో ఉంటూ ప్రజా సంస్థల మీద అపోజిషన్ లీడర్గా మరి ఆయన చేస్తున్న కార్యక్రమాలు అన్ని కూడా గుర్తిస్తున్నారు. మరి మీ నాయకుడు ఒక వైఎస్ఆర్సీపీ గాలిలో ఒక ఎంపీగా గెలిచి ఈ రోజుని ఒక ఎంపీగా కొనసాగాడు. అంతేగాని మీ నాయకుని గుర్తించి మీ నాయకుడు ఫలానా విజనరీ ఫలానా అభివృద్ధి ఇలా చేస్తాడనే ఆ ఓటేయలేదు. రేపొద్దున్న మీ నాయకుడు ఏం చేశాడు అన్నది ఈ రాజమండ్రి ప్రజలు భర్తరాం నీ స్థాయిది నీ పరిస్థితి ఇది అని రాజమండ్రి ప్రజలు మీ నాయకుడికి జవాబు ఇవ్వదలుచుకున్నారు. మరి అది దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడాలి. అంతేకాకుండా 5 రాజమహేంద్రవరం అర్బన్ నుంచి ఆదిరెడ్డి కుటుంబం నుంచి ఆదిరెడ్డి వాసు గారు పోటీ చేస్తున్నారని ఎప్పుడైతే ఆయన అనౌన్స్ చేశారో రాజమహేంద్రవరంలో ఆ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధితో పాటు అతనికి వతాసు పలుకుతున్నటువంటి పేటీఎం బ్యాచ్ కూడా పంచులు తడిసిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది రాజమహేంద్రవరం నియోజకవర్గంలోని. అనేక సందర్భాల్లో ఇక పేటీఎం బ్యాచ్ అనేక రకాలైనటువంటి అవాకులు చవాకులు పేరారు. వాళ్ళందరికీ కూడా సరైన సమాధానం చంద్రబాబు నాయుడు గారి నోటంట ఆదిరెడ్డి వాసు గారికి ఎప్పుడైతే సీటు అనౌన్స్మెంట్ అయిందో వాళ్ళకి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కంటి మీద నిద్ర లేకుండా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. సరే, మా పని ప్రజాక్షేత్రంలోని ఆదిరెడ్డి వాసు గారు కావచ్చు, అప్పారావు గారు కావచ్చు, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ప్రజాదరణ కలిగిన కుటుంబాన్ని ప్రజలు ఏ రకంగా మరి యాక్సెప్ట్ చేస్తున్నారో మనం అందరికీ తెలిసిందే, చూస్తుంది. నిన్న ఒక 2 420 కొంతమంది బ్యాచ్ వేసుకుని ఒక 2 420లో ఇదే ప్రెస్ మీట్లోని కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ 420 ఒకడు ప్రవీణ్ చౌదరి, ఇంకొకడు బిల్డప్ లో చిన్న, వాడి పేరు ఎత్తడం కూడా అనవసరం, రెండోవాడి పేరు వాడిని హైలైట్ చేసినట్టు అవుతుంది. కానీ మీడియా పరంగా చాలా ఎక్కువగా మాట్లాడారు కాబట్టి ఆ పేరు ప్రస్తావించవలసి వస్తుంది. ఈ 2 420లు దాంట్లో ఒక 420 ప్రవీణ్ చౌదరి అనేటువంటి 420 కార్మికుల దగ్గర లక్షల రూపాయలు కాజేసి పబ్బం గడుపుకుంటూ కార్మికుల్ని ప్రతి నెల వచ్చే జీతంలోని ఆ ఇంటికి చికెన్ తీసిరా మటన్ తీసిరా అని కార్మికులు ఇబ్బంది పెడుతూ జీవనం సాగిస్తున్నటువంటి ఈ 420 నిన్న కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు ఆదిరెడ్డి భవానీ గారి మీద, వాసు గారి మీద, అప్పారావు గారి మీద. దానిలో భాగంగా ఎమ్మెల్యే గారిని మీరే కావాలని ట్రోల్ చేసి
బయటికి రానివ్వకుండా చేశారంటున్నారు. ఆ సంస్కృతి ఏర్పడింది మీ పార్టీలోనే, మీ అధినాయకుడి దగ్గర. నువ్వేదైతే రాజకీయ పబ్బం గడుపుకోవడానికి తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వెళ్ళావో మీ అధినాయకుడికి అలవాటు ఆ ట్రోల్ చేయటం. ఎవరైతే వైఎస్ విజయం గారు కావచ్చు, సోదరిమణి వైఎస్ షర్మిలారెడ్డి గారు కావచ్చు, మీ అధినాయకుడు ఏ విధంగా ఇంటి నుంచి వెళ్ళగొట్టి రాజకీయాలకు దూరంగా ఉంచాడో ట్రోల్ చేయడం విధానం ముందు మీరు తెలుసుకోండి. ఆదిరెడ్డి కుటుంబం మీద కాదు పడి అడగడం. అసలు మీ పార్టీలోని మీ పార్టీ నాయకుడు ఎదుగుదల కోసం, మీ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి కావడానికి ముఖ్య పాత్ర వహించినటువంటి విజయమ్మ గారిని, షర్మిల గారిని ఈ రోజున వాళ్ళ పరిస్థితి ఏమిటి, వాళ్ళు ఏ పార్టీలో ఉంటున్నారు, వాళ్ళు ఎలాగున్నారు అనే దాని మీద ఒకసారి దృష్టి పెట్టు. అంతేగాని నీ 420 చిందులు ఆదిరెడ్డి కుటుంబం దగ్గర కాదు. ఆదిరెడ్డి భవానీ గారు కనిపించట్లేదని ఈ 420 మాట్లాడుతూ ఉన్నాడు. ఆదిరెడ్డి భవానీ గారు కనిపించే ఫోటో ఏంటి? ఏదైనా ఐకేర్ సెంటర్కి వెళ్ళి ఒకసారి చూపించుకో. పచ్చకామెరలో లోకవంతగానే పచ్చగానే అంటదంట. నువ్వు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు ఇచ్చినట్టుంది. ఈ రోజున భవానీ గారు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి తెలుగుదేశం పార్టీ అధినాయకుడు ఇచ్చినటువంటి ఏదైతే పిలుపు, బాదుడే కార్యక్రమం కావచ్చు, లేకపోతే ఇదేం కర్మ రాష్ట్రానికి కావచ్చు, భవిష్యత్తుకి గ్యారంటీ కావచ్చు, అనేక కార్యక్రమాల్లో ప్రతి డివిజన్లోనూ కూడా చేపట్టిన కార్యక్రమం ఆవిడ పాల్గొన్నారు. అది ప్రజలకు తెలుసు, రాజమహేంద్ర నియోజక ప్రజలు చూశారు కూడా. కళ్ళు ఉన్న కబోదులాగా మీరు మాట్లాడటం అనేది సరైన విధానం కాదు. రంజాన్ ని పురస్కరించుకుని రాజమండ్రి నగరంలో రంజాన్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభమైంది. జాంపేట పోలీస్ రిజర్వ్ గ్రౌండ్ లో శనివారం ఈ టోర్నమెంట్ ను ముఖ్య అతిథిగా హాజరై అల్సామీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ బిస్మిల్లా తాజ్ బిర్యానీ అధినేత మహమ్మద్ అబ్దుల్లా సహకారంతో టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 16 టీములు పాల్గొంటున్న ఈ క్రికెట్ టోర్నమెంట్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. యువతను క్రీడలో ప్రోత్సహించేందుకు తమ సహకారం ఎప్పుడు ఉంటుందని చెప్పారు. ఈ నెల 10వ తేదీ వరకు టోర్నమెంట్ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధికార ప్రతినిధి మహమ్మద్ షబీర్ మజీద్ అధ్యక్షుడు ఎస్ఎం షరీఫ్, 7వ వార్డు వైసీపీ కార్యదర్శి అల్తాఫ్, సయ్యద్ గౌస్, టోర్నమెంట్ నిర్వాహకులు చిష్టి పండు, ఆజాం, ఇమ్రాన్ పాల్గొన్నారు. నారాయణపురం టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం అయింది. దానాపేట సీనియర్స్ బ్యాటింగ్. ఇంకోటి ఓకే. అస్సలాము అలైకుం. ఈరోజు దానాపేట యూత్ తరఫు నుంచి రంజాన్ కప్ ట్రోఫీ స్టార్ట్ చేయడం జరుగుతుందండి. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. దీంట్లో అందరూ మైనార్టీసే పాల్గొంటారు. దీనికి ఫస్ట్ ప్రైజు 20,000 అండ్ రన్నర్స్కి 10,000 ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవ్రీ పార్టిసిపెంట్కి కూడా దీని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అందరికి కూడా ట్రోఫీలు ఉంటాయి. దీనికి గత 4-5 సంవత్సరాలుగా నా బాల్యమిత్రుడు అల్సమీ గ్రూప్ ఆఫ్ ఎండి అబ్దుల్లా సహాయ సహకారాలు అందిస్తున్నాడండి. ఆయనకి మా తరఫు నుంచి, మా దానాపేట యూత్ తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ మ్యాచ్లు వారం రోజులు జరుగుతాయండి. ఈ వారం రోజులు కూడా చాలా జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతో రంజాన్ మాసం ఎలాగుంటాం అలాగే జాగ్రత్త ఇచ్చేసుకుని ఆడడం జరుగుతుందండి. దీనికి ఆర్గనైజర్స్ కింద పండు, చిష్టి, ఆజాం అండ్ ఇమ్రాన్ వీళ్ళ యూత్ వీళ్ళందరూ కలిసి చేయడం జరుగుతుంది. డైలీ 3 మ్యాచెస్ జరుగుతాయండి. దీనికి మొత్తం 16 టీంలు వచ్చేసాయి. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. ముందుగా అడ్వాన్స్ రంజాన్ శుభాకాంక్షలు మా ముస్లిం సోదరులందరికీ కూడా.
ఈ రంజాన్ కప్ అనేది గత 30 సంవత్సరాల నుంచి కూడా మా తమ్ముళ్ళందరూ ఆర్గనైజ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు కొత్తగా మన కుర్రాళ్ళు గౌస్, సిరాజ్, మన పండు వీళ్ళందరూ కలిపి కొత్తగా 3-4 సంవత్సరాల నుంచి ఇది ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇదివరకైతే ఉపవాసాలతో ఉండి ఆడేవారు, కానీ పెద్దలందరూ కూడా వాళ్ళని ఇది చేయడం వల్ల ఉపవాసాలు లేకుండా అడ్వాన్స్గానే రంజాన్కి ముందుగానే ఈ టోర్నమెంట్ని నిర్ణయించుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఈ టోర్నమెంట్ని ఇవాళ నుంచి ప్రారంభించడం జరిగింది. దీనికి మా ముఖ్య అతిథులుగా అల్సమీ గ్రూప్ అధినేత అబ్దుల్లా గారు రావాల్సి ఉంది, కానీ ఆయన రాలేని పక్షంలో రెండో ముఖ్య అతిథి మా షబ్బీర్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిని మేము ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయన ఎన్నో పనులు ఉన్నా సరే మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకు ముందుగా కృతజ్ఞతలు చెప్తున్నాం. అలాగే అల్సమీ అధినేత ఈ టోర్నమెంట్ని మాకు స్పాన్సర్ చేస్తున్నది న్యూ తాజ్ బిర్యానీ సెంటర్ వాళ్ళు. దాని చైర్మన్ అండ్ ఎండి వచ్చి అబ్దుల్లా గారు, ఆయన అల్సమీ గ్రూప్స్ ఎండి గారు. ఆయన మొత్తం ఈ టోర్నమెంట్ని స్పాన్సర్ చేస్తున్నారు. అదేవిధంగా మా కుర్రాళ్ళందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఏ నిర్ణయం అయినా సరే ఎంపైర్ నిర్ణయమే తుది నిర్ణయం. అదేవిధంగా మన ఆర్గనైజర్స్కి సహకరించి ఈ టోర్నమెంట్ని బాగా జరిగేటట్టు సహకరించవలసిందిగా కోరుతూ ఇప్పుడు మా షబ్బీర్ భాయ్ గారు. రంజాన్ అంటే మన మైనార్టీ సోదరులందరూ కూడా కలిసి ఏదైతే రంజాన్ కప్ ఉందో క్రికెట్ టీమ్గా ఏర్పడి వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఒక మంచి ఆలోచనతో క్రీడల్లో కూడా మంచిగా రాణించిన మన యూత్, దానిపేట యూత్ ప్రతి సంవత్సరం కూడా పాల్గొని విజయవంతంగా వాళ్ళు నెగ్గి మన ముందుకు వస్తున్న శుభ సందర్భంగా వాళ్ళకి నా బ్లెస్సింగ్ చెప్తున్నాను. ఈరోజు మన మదీనా మసీద్ ప్రెసిడెంట్ గారు అలాగే వైస్ ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంకా ముందు ఆటల్లో రాణించాలని చెప్పి ఆ భగవంతుడికి అల్లా తాలాకు ప్రార్థిస్తున్నాం. ఇలాగే కంటిన్యూ చేసి మైనార్టీస్ కూడా క్రీడాకారులు ఉన్నారని చెప్పి ఆలోచనతో ముందుకు పోవాలని చెప్పి తెలియపరుస్తున్నాను. నమస్కారం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులందరికీ, ఇక్కడికి వచ్చేసిన అందరికీ నమస్కారం. ఈరోజు రంజాన్ కప్ అల్సమీ గ్రూప్ ఆధ్వర్యంలో రంజాన్ కప్ టోర్నమెంట్ ప్రారంభం జరుగుతుంది. ఈ టోర్నమెంట్ ప్రారంభానికి వచ్చిన మా సోదరులందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత 30 సంవత్సరాలు బట్టి ఈ టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది. గతంలో మా యూత్ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ జరిగేది. ఇప్పుడు ఇంకా కొత్త యువతని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇప్పుడు యువతనికి ఈ పగ్గాలు అప్పచెప్పడం జరిగింది. ఈ టోర్నమెంట్ విజయవంతంగా పూర్తి చేయాలని ఇక్కడికి వచ్చిన సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. తర్వాత ఈ గ్రౌండ్స్ ఇచ్చిన పోలీస్ వారికి కూడా మా తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకోవడం జరుగుతుంది. మ్యాజిక్ రంగంలో నిష్ణాతులైన డాక్టర్ ఎస్ మనోహర్ రావు స్టిక్ మనోహర్ మ్యాజిక్ ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేయడం, మూఢనమ్మకాల నిర్మూలనకు కృషి చేయడమే కాకుండా రచయితగా తనదైన శైలిలో మనీ మ్యాజిక్ పుస్తకాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని రాష్ట్ర బీసీ సమాచార సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెలుబైన వేణుగోపాలకృష్ణ అన్నారు. శనివారం ఉదయం స్థానిక ఏవిఏ రోడ్లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో మనీ మ్యాజిక్ పుస్తకాన్ని ఘనంగా ఆవిష్కరించారు. పుస్తకం మొదటి ప్రతిని విశ్రాంత అడిషనల్ ఎస్పీ ఆర్ సత్యానందానికి మంత్రి అందించారు. సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ మనోహర్ పోలీస్ శాఖలో ఎస్ఐగా ప్రవేశించి అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తించారని, తనకి ఎప్పటి నుంచే మనోహర్తో పరిచయం ఉందని, తాను రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగినట్లే మనోహర్ మ్యాజిక్ రంగంలో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించడంతో పాటు పీహెచ్డీ చేయడం ముదావహమన్నారు. గతంలో అగ్గిపుల్లలతో మ్యాజిక్ పుస్తకం ద్వారా మ్యాజిక్ చేసి ప్రతి ఒక్కరిని అందుబాటులోకి తీసుకొచ్చిన మనోహర్ తాజాగా మనీ మ్యాజిక్ పుస్తకాన్ని తీసుకురావడం శుభపరిణామన్నారు. డాక్టర్ ఎస్ మనోహరరావు స్టిక్ మనోహర్ మాట్లాడుతూ అగ్గిపుల్లలతో మ్యాజిక్ పుస్తకం స్ఫూర్తితో మ్యాజిక్ లో ప్రత్యేకతతో కూడిన అంశాలను రాయాలనే ఉద్దేశంతో కరెన్సీ నోట్లు, నాణ్యాలతో కూడిన 52 మ్యాజిక్ అంశాలను ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగిందన్నారు. తన ప్రవృత్తిగా ఎంచుకొని పోలీసు డిపార్ట్మెంట్లో తను జాయిన్ అయినప్పటికీ మ్యాజిక్ని వదలకుండా ఇన్ని సంవత్సరాలు కంటిన్యూ చేస్తూ ఎన్నో ఘనతలు సాధించాడు. మొత్తం ఎవ్వరూ సాధించలేనటువంటి మ్యాజిక్లో పీహెచ్డీ డిగ్రీని తను సాధించాడు. అదేవిధంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ తను సాధించాడు. ఇలా తను సాధించలేనిది, తను ఎక్కలేని ఎత్తంటూ ఏమీ లేదు. ఇంత సాధించిన తను ఇదివరలో ఒక పుస్తకం రాశాడు. దాని పేరు మ్యాజిక్, అగ్గిపుల్లలతో మ్యాజిక్. తర్వాత అనేక మ్యాగజైన్స్లో తను రెగ్యులర్గా అనేక ఐటమ్స్ రాస్తూ ఎప్పుడు కూడా తెలుగులో మన ఆంధ్రప్రదేశ్లోను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మ్యాజిక్ అవేర్నెస్ కలిగించడంలో తను ఎప్పుడు ముందున్నాడు.
ఇప్పుడు మనీ మ్యాజిక్ అనేటటువంటి పుస్తకంతో ముందుకు వచ్చాడు. ఈ పుస్తకం మినిస్టర్ గారు చెప్పిన మీదుగా ఈరోజు ఓపెనింగ్ అవడం అనేటటువంటి నాకు చాలా సంతోషం. ఈ పుస్తకాన్ని నాకు అంకితం ఇవ్వడం అనేటటువంటి నాకు చాలా గర్వకారణంగా ఉంది. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. చిరకాల మిత్రుడు పోలీస్ శాఖలో పనిచేసి ఆయనకున్నటువంటి అభిష్టాన్ని వదలకుండా మ్యాజిక్ ప్రదర్శనలో కానీ మ్యాజిక్ చేయడంలో కానీ డాక్టరేట్ తీసుకున్నటువంటి ఎస్ మనోహరరావు గారు రిటైర్ అయిన తర్వాత ఆయన ఇప్పటికే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ పొందారు. దానితో పాటుగా మ్యాజిక్ మనోహర్గా ఒక బిరుదు పొందారు. ఆ రకంగానే మా ఇద్దరు పరిచయం. ఈరోజు మనీ మ్యాజిక్ అనే ఒక పుస్తకాన్ని తెలుగులో మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలో ప్రచురించి ఇంతకుముందే అగ్గిపుల్లలతో ఒక మ్యాజిక్ పైన ఒక బుక్ రాయడం, ఈ బుక్ని వారి సోదరులైనటువంటి భాస్కరరావు గారికి అంకితం ఇవ్వడం అనేటువంటిది నా చేతులు. మేమందరం సుమారుగా 85 నుండి స్నేహితులం. అంచెలంచెలుగా అంటే మ్యాజిక్లో ఆయన ఎదిగాడు, రాజకీయాల్లో నేను ఎదిగాను. సో ఈ బుక్ చాలా ఇంట్రెస్టింగ్గా మనీ మేనేజ్మెంట్ కూడా మ్యాజిక్ ద్వారా ప్రజలకి ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ప్రత్యేకంగా ఈ బుక్ని నా చేతి రిలీజ్ చేయబడినటువంటి నా మిత్రుడు మనోహరరావు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మరిన్ని మ్యాజిక్ పుస్తకాలని అందించడం ద్వారా, మరిన్ని మ్యాజిక్ బుక్స్ని అందించడం ద్వారా మ్యాజిక్ మనోహర్ బిరుదుకి పూర్తి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ప్రాచుర్యం, ఖచ్చితంగా దీనికి ఇంటర్నేషనల్ లెవెల్ గుర్తింపు వస్తుంది. తెలుగులో రాసినా కూడా అంటే ఆ సరళీకృత భాషలో ఈ మ్యాజిక్ విధానాన్ని అందుబాటులో తేవడం అనేటువంటిది చాలా కష్టమైన పని. ఆ కష్టాన్ని ఇష్టంతో చేశారు కాబట్టి ఇష్టపడి ప్రజలు దీనిని అధ్యయనం చేస్తే పూర్తిగా ఎంజాయ్ చేస్తారనేటువంటిది మనం పూర్తిగా విశ్వసిస్తూ మనోహర్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఎస్ మనోహరరావు. మ్యాజిక్ అందరూ స్టిక్ మనోహర్ అంటారు. నేను విశ్రాంత డివిజనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు. మ్యాజిక్ అంటే నాకు చాలా ఇష్టం. ఇదివరకు మ్యాజిక్లో గిన్నీస్ వరల్డ్ రికార్డు, తర్వాత అదే పిహెచ్డీ కూడా చేస్తున్నాను. అదేవిధంగా మ్యాజిక్ని 10 మందికి తెలియజేయాలి, 10 మంది నేర్చుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఇదివరలో అగ్గిపుల్లలతో మ్యాజిక్ అనే ఒక పుస్తకాన్ని నేను రాయడం జరిగింది. అది 2 సార్లు ఎడిషన్స్గా రావడం జరిగింది. మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజున సెకండ్ బుక్ ఒకటి రాయడం జరిగింది. దీని పేరు వచ్చి మనీ మ్యాజిక్. ఈ మ్యాజిక్ పుస్తకంలో కేవలం కాయిన్స్, రూపీ నోట్స్, ఇండియన్ కరెన్సీ అండ్ కాయిన్స్ అండ్ నోట్స్తో కలిపి మ్యాజిక్ ఎలా చేయాలి అన్న విధానం వివరించడం, అదేవిధంగా దాని యొక్క రహస్యం కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క పుస్తకంలో 52 ట్రిక్కులు నేను వివరిస్తూ రాయడం జరిగింది. దీన్ని రాయడానికి గల కారణం ఏంటంటే స్పెషలైజ్డ్ మ్యాజిక్ అంటూ ఒక మ్యాజిక్ బుక్ ఎవరు కూడా రాయలేదు. ఇప్పుడు వచ్చి మ్యాజిక్ బుక్లు రాసినట్లయితే కంబైన్డ్గా రాసేవారు, అంటే అన్ని ట్రిక్స్ కలిపి రాశారు. కానీ ఇదేంటంటే స్పెషలైజ్డ్గా రాయాలి ఒకే సబ్జెక్ట్ మీద అన్న ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. మరి ఈ పుస్తకాన్ని చదివినట్లయితే 52 మ్యాజిక్ ట్రిక్కులు మీరు ఇమ్మీడియట్గా నేర్చుకోగలుగుతారు, వెంటనే చేయగలుగుతారు. చిన్నపిల్లలకు అందుబాటులో ఉండే విధంగా ఈ పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది. కాకపోతే ఈ యొక్క పుస్తకంలో నేను రాసిన అంశాలు చేయడానికి ఒక్కొక్కసారి నోట్లను కానీ కాయిన్స్ని కానీ కొంచెం దాన్ని పాడు చేయవలసి ఉంటుంది. సో ఇండియన్ కరెన్సీని పాడు చేయడం అన్నది అఫెన్స్ కాబట్టి ఓన్లీ చిన్నపిల్లలు ఆడుకునే కాయిన్స్, చిన్నపిల్లలు ఆడుకునే కరెన్సీ నోట్స్ ఉంటాయి, టాయ్ కరెన్సీ అంటారు, అవి ఉపయోగించాలని చెప్పేసి అందరికీ మనవి చేస్తాను. ఈ విషయాన్ని ముందు మాటలో తెలియజేయడం కూడా జరిగింది, పుస్తకం ముందు మాటలో తెలియజేయడం కూడా జరిగింది. మరి ఈ రోజున మీడియా ద్వారా కూడా ప్రజలందరూ తెలియజేసేది ఏంటంటే అలా నోట్ల నాటిని కూడా మీరు చెడగొట్టద్దు, మ్యాజిక్ని మాత్రం చాలా నేర్చుకోండి, సరదాగా చేయండి. ఈ యొక్క పుస్తకంతో మీరందరూ కూడా మ్యాజిక్లు నేర్చుకుని మీ యొక్క అభిప్రాయాలు నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. మరి ఈ పుస్తకాన్ని ఈ రోజున మన యొక్క మినిస్టర్ గారైన చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారు
చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. మరి ఆ పుస్తకాన్ని నేను మా అన్నయ్య అయినటువంటి సత్యభాస్కర్కి, మా వదిన గారు అయినటువంటి భూదేవి గారికి ఇద్దరికి కూడా అంకితం ఇవ్వడం జరిగింది. ఈ పుస్తకాన్ని మీరు చదివి ఆదరిస్తారని ఆశిస్తున్నాను. నమస్కారం. చిరకాల మిత్రుడు పోలీస్ శాఖలో పనిచేసి ఆయనకున్నటువంటి అభిష్టాన్ని వదలకుండా మ్యాజిక్ ప్రదర్శనలో కానీ మ్యాజిక్ చేయడంలో కానీ డాక్టరేట్ తీసుకున్నటువంటి ఎస్ మనోహర్ రావు గారు రిటైర్ అయిన తర్వాత ఆయన ఇప్పటికే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వెళ్ళారు. దానితో పాటుగా మ్యాజిక్ మనోహర్గా ఒక బిరుదు పొందారు. ఆ రకంగానే మా ఇద్దరు పరిచయం. ఈరోజు మనీ మ్యాజిక్ అనే ఒక పుస్తకాన్ని తెలుగులో మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలో ప్రచురించి ఇందుకుముందే అగ్గిపుల్లలతో ఒక మ్యాజిక్ పైన ఒక బుక్ రాయడం, ఈ బుక్ని వారి సోదరులైనటువంటి భాస్కర్రావు గారికి అంకితం ఇవ్వడం అనేటువంటిది నా చేతులు మేమందరం సుమారుగా 85 నుండి స్నేహితులు. అంచెలంచెలుగా అంటే మ్యాజిక్లో ఆయన ఎదిగాడు, రాజకీయాల్లో నేను ఎదిగాను. సో ఈ బుక్ చాలా ఇంట్రెస్టింగ్గా మనీ మేనేజ్మెంట్ కూడా మ్యాజిక్ ద్వారా ప్రజలకి ఉపయోగపడుతుందని నేను ఆశిస్తూ ప్రత్యేకంగా ఈ బుక్ని నా చేతి రిలీజ్ చేయబడినటువంటి నా మిత్రుడు మనోహరరావు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మరిన్ని మ్యాజిక్ పుస్తకాలని అందించడం ద్వారా, మరిన్ని మ్యాజిక్ బుక్స్ని అందించడం ద్వారా మ్యాజిక్ మనోహర్ బిరుదుకి పూర్తి న్యాయం, తర్వాత నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ప్రాచుర్యం, ఖచ్చితంగా దీనికి ఇంటర్నేషనల్ లెవెల్ గుర్తింపు వస్తుంది. తెలుగులో రాసినా కూడా అంటే సరళీకృత భాషలో ఈ మ్యాజిక్ విధానాన్ని అందుబాటులోకి తేవడం అనేటువంటిది చాలా కష్టమైన పని. ఆ కష్టాన్ని ఇష్టంతో చేశారు కాబట్టి ఇష్టపడి ప్రజలు దీనిని అధ్యయనం చేస్తే పూర్తిగా ఎంజాయ్ చేస్తారనేటువంటిది మనం పూర్తిగా విశ్వసిస్తూ మనోహర్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. రాష్ట్రంలో అధికార పక్షం పార్టీ యొక్క అవినీతి అక్రమాలకు అంతు లేకుండా పోతుందని, రాష్ట్రంలో అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి అన్నారు. శనివారం గోరంట్ల నివాసం నందు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రభుత్వ అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తూ తప్పుడు విధానాల్లో ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారని, ప్రజల నుండి దోచుకున్న సొమ్మును ప్రచార ఆర్భాటానికి, ఫ్లెక్సీలకు ఉపయోగిస్తున్నారని, వాలంటరీ వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ దొంగ ఓట్లను చేర్చాలని అధికారులను ఒత్తిడి గురి చేస్తున్నారని, ముఖ్యంగా రాజమండ్రి రూరల్లో మంత్రి గారి అరాచకాలకు అంతం లేకుండా పోతుందని, పంచాయతీ నిధుల్లో ఫ్లెక్సీలను ప్రచారాలకు సొమ్మును వినియోగిస్తున్నారని, అంతేకాకుండా అంగన్వాడీలకు ఆశా వర్కర్ల బహుమతులు ఇస్తూ అధికార దుర్వినియోగం చేస్తున్నారని గోరంట్ల మండిపడ్డారు. రాజమహేంద్రవరం రూరల్లో మంత్రి గారి యొక్క అరాచకాలకు అంతే లేకుండా పోతుంది. ఆయన వచ్చిన తర్వాత పంచాయతీ నిధులతోటి ఫ్లెక్సీలు కట్టించడం, సన్మానాలు చేయించడం, ఆర్పీఎల్ని, అంగన్వాడీని, ఆశా వర్కర్ని పిలిచి వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడం, అంటే 20 అనమాట. వాళ్ళకి ఆల్రెడీ పెద్ద పెద్ద గిన్నెలు, కట్లరీ సెట్లు, వాచీలు, బంగారు బొంగరాలు ఆయన సమర్పిస్తూ ఉన్నారు. అది అధికార దుర్వినియోగం. పంచాయతీ అధికారుల్ని ఉపయోగించి ఈ అరాచకం చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం ఎలాంటి అనుమతి లేకుండా ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడతా ఉన్నారు. ఇది కలెక్టర్ గారికి తెలుసా? అసలు క్యాబినెట్కి వెళ్లాల్సిన మున్సిపల్ కార్పొరేషన్ లేక వివిధ సంస్థల ఆస్తుల్ని ఎవరికైనా ఇవ్వాలంటే అది క్యాబినెట్కి వెళ్ళాలి. కానీ అధికార పక్షం యొక్క ఒత్తాసు పడుతున్న కలెక్టర్ గారు వాటిని ఏ విధంగా దారాదత్నం చేస్తున్నారో చెప్పాలి. ఇవాళ పేపర్ మిల్ దగ్గర కానీ మరో చోట స్థలాలన్నీ కూడా ఇతరులకు కేటాం చేస్తున్నారు. అసలు అవినీతికి అంతో లేకుండా పోతుంది. ఇవాళ ఎవరైనా ప్లాన్కి అప్రూవల్ చేస్తే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి ఎకరానికి 5 లక్షలు కట్టాలట. కప్పం కడితేనే కానీ ఫైల్ కదలడం. ఏదైనా కన్వర్షన్కి వెళ్తే
ఎకరానికి 4 లక్షల రూపాయలు లంచాలు ఇస్తే కానీ పని కాదంటున్నారు. గగ్గోలు పెడతా ఉన్నారు భవన నిర్మాణ కార్మికులు కానీ, రియల్ ఎస్టేట్ దారులు కానీ, ఎవరైనా సరే. అవినీతి పరాకాష్ట. ఇవాళ ఇసుకలో రోజుకు 2 కోట్ల రూపాయలు. ఇక మీ దగ్గరే జాగ్రత్త ఏమని చెప్పారట ముఖ్యమంత్రి గారు. రాజమహేంద్రవరం కేంద్రంగా రోజుకు 2 కోట్ల రూపాయల వ్యాపారాలు చేసి దాన్ని మీ దగ్గరే ఉంచి ఎన్నికలకు వాడుకోండి అని చెప్పే దౌర్భాగ్యంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఒక పక్క ఎన్జిటి చెప్పింది మీరు ఎక్కడా కూడా డెడ్జింగ్ చేయడానికి వీల్లేదు, యంత్రాలు వాడటానికి వీల్లేదు అని చెప్తే ఇవాళ డెడ్జింగ్ చేస్తా ఉన్నారు. ఇవాళ బ్యారేజ్కి ప్రమాదం ముంచుకొస్తా ఉంది, రోడ్ కమ్ రైల్ బ్రిడ్జికి ప్రమాదం ముంచుకొస్తా ఉంది, గ్యామన్ బ్రిడ్జికి ప్రమాదం ముంచుకొస్తా ఉంది. ఏదైతే యంత్రాలు పెట్టి దోడేస్తా ఉన్నారు, బ్యారేజ్ సిస్టంలో కింద దాకా తవ్వేస్తే స్కార్ ఏర్పడితే బ్యారేజ్ కొట్టుకుపోతుంది. 2 కిలోమీటర్ల లోపల ఏమి చేయడానికి వీల్లేదు, 2 కిలోమీటర్ల లోపల కనీసం తవ్వడానికి వీల్లేదు. కానీ 1/2 కిలోమీటర్లోనే భారీ యంత్రాలతో తవ్వకం చేస్తా ఉన్నారు. మేము మొన్న వెళ్ళాం. ఇవాళ ఏదైతే పేద కార్మికుల పట్టణ కొట్టి యంత్రాలను ఉపయోగించి కోట్ల రూపాయలు దండుకుంటున్న ముఖ్యమంత్రి గారు ఇవాళ బ్యారేజీ బ్రిడ్జీల పరిస్థితిని అగమ్యగోచరంగా చేశాడు. ఒక ఎగ్జాంపుల్ చెబుతాం. పెద్ద పెద్ద పడవలు పెట్టి 30 టన్నులు 50 టన్నులు లోడ్ చేసి తెస్తా ఉన్నారు బయట. మేము మొన్న వెళ్ళాం, మేము చూసాం, పరిస్థితి అధ్వానంగా ఉంది. మరి ఇంజనీరింగ్ అధికారులు, ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? ఆ గోదావరి గట్టు కెపాసిటీ 10 టన్స్, 10 టన్నుల కెపాసిటీ కలిగిన ఇది కూడా దూరంగా ఆనకట్టకు దగ్గరగా బ్యారేజ్కి దగ్గరగా చేసేది వస్తుంది. కింద పెట్టండి. ఆ లోపల ఉన్న బ్యారేజ్ మీకు కనిపిస్తుంది దూరంగా. బ్యారేజ్కి ఎదురు భాగంలో తవ్వుతా ఉన్నారు. ఈ బ్యారేజ్ సిస్టమ్ పైపైనే ఉంటుంది, కింద దాకా ఫౌండేషన్ హెవీగా వెళ్ళవు. ఇది కనుక స్కార్ ఏర్పడితే ఆ స్కార్ బ్యారేజ్ మొత్తాన్ని కొట్టేస్తుంది, కిందకి ప్రమాదం ముంచుకొస్తుంది. దీన్ని కూడా పట్టించుకోవట్లా. మరి కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు, అధికారులు ఏం చేస్తున్నారు, మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారు? ఎన్జిటి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ఎందుకు తవ్వకాలు చేస్తా ఉన్నారు? రోజుకు 2 కోట్ల రూపాయలు ఒక్కి ఎన్నికల్లో గెలవాలని ఆ డబ్బు ఖర్చు పెట్టమని రాజమండ్రి చుట్టుపక్కల దాస్తా ఉన్నారు. అదేమంటే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు అంటున్నారు. అధికారులు పట్టడంలా కలెక్టర్ గారికి అంతకంటే పట్టదు. కలెక్టర్ గారికి పాపం అధికార పక్ష సేవలకు సరిపోతుంది. నేను 2-3 సార్లు తిండి ఒక 2 కోట్ల రూపాయలు మీరు ఏదో గ్రాంట్ ఉంది కనుక ఆ గ్రాంట్లో పనులు చేయించమంటే ఆమెకు తీరికలేదు. పరిశీలించడానికి, పర్యవేక్షించడానికి ఆమెకు తీరికలేదు. అధికార పక్షానికి బాగా వదలడానికి సరిపోయే పరిస్థితి ఉంది. మేము అడుగుతూ ఇవాళ మంత్రి గారు చెప్పారని హడావుడి పడతా ఉన్నారు. అంటే అధికార పక్షాన్ని గెలిపించడం కోసం రెవెన్యూ యంత్రాంగం పడుతున్న తపన మనకు కనపడతా ఉంది. హడావుడిగా చెత్త తీయటం లేదు, పరిపాలన అధ్వానం ఉంది, స్థానిక పరిపాలన సరిచేయండి అని చెప్తే పాపం తీరికలేదు. ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కనుక హడావుడిగా శంకుస్థాపన శిలాఫలకాలు వేస్తారు మంత్రి గారు. ఈ శిలాఫలకాలు పనులు అయ్యాయి కాదు, అవి సమాధిరాళ్ళు. అవి సమాధిరాళ్లే కానీ శిలాఫలకాలు పని అయ్యేదాని కోసం కాదు. ప్రజలను మభ్యపెట్టడం కోసం, గందరగోళానికి గురి చేయడం కోసం ఒక డ్రామా, హై డ్రామా. గింజగింజలో ఆరోగ్యాన్ని ఐశ్వర్య దంపుడు బియ్యంతో లభిస్తుందని ఐశ్వర్య బ్రాండ్ చైర్మన్ అండ్ ఎండీలు జొన్నాడ సత్యనారాయణ, జొన్నాడ శ్రీధర్లు అన్నారు. నగరంలో ఐశ్వర్య దంపుడు బియ్యం బ్రాండ్ 2 అవుట్లెట్ ని స్థానిక అనాల వెంకట అప్పారావు రోడ్లో
శనివారం ఆ సంస్థ చైర్మన్ జొన్నాడ సత్యనారాయణ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ ఎండీ శ్రీధర్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని శాస్త్రీయ పద్ధతిలో దంపుడు బియ్యాన్ని ఐశ్వర్య బ్రాండ్ తయారు చేస్తుందని చెప్పారు. ఐశ్వర్య బియ్యం మీ ఇంట ఉండే ఆరోగ్యం మీ చెంత ఉన్నట్లే అన్నారు. జిల్లాలో ఇది 2వ అవుట్లెట్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా 30 అవుట్లెట్ ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిపారు. అవుట్లెట్లలో ఐశ్వర్య దంపుడు బియ్యంతో పాటు సమీరా, అక్షయ బ్రాండ్లు రైస్ ను విక్రయించడం జరుగుతుందన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తాము ఐశ్వర్య దంపుడు బియ్యం బ్రాండ్ ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐశ్వర్య అవుట్లెట్ శ్రీ మహాదేవ్ రైస్ స్టోర్స్ అధినేత కంతేటి జ్ఞానప్రకాష్, కంతేటి రంగనాయకులు పాల్గొన్నారు. పైకి పట్టిన ప్యాకెట్ అది పైకి లేకుండా అది చూడండి పైకి పట్టిన ప్యాకెట్ అది పైకి లేకుండా అది మేడం ఎలా వచ్చారు? ఓకే సార్. కొంచెం కింద శ్రీధర్ గారు. ఓకే సార్. ఎలా చూడండి తెచ్చారా?
రాజమండ్రిలో ఏవి అప్పారావు రోడ్లో మా కంపెనీ కొత్త నూతన అవుట్లెట్ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రజలందరికీ ఆరోగ్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ఐశ్వర్య బియ్యాన్ని అందరికీ అందుబాటులో ఉంచే ఉద్దేశంతో రాజమండ్రిలో ఇది మా సెకండ్ స్టోర్, రెండో స్టోర్ కంపెనీ అవుట్లెట్. ఇక్కడ అన్ని ఐశ్వర్య బియ్యంతో పాటు మిగిలిన బియ్యం అనేవి కూడా ఉంటాయి. ఇప్పుడున్న ఈ జనరేషన్ కూడా ఇంతకుముందు జనరేషన్ ఎలాగైతే ఆరోగ్యంగా ఉన్నారో అలాగే ఇప్పుడున్న జనరేషన్ కూడా ఆరోగ్యకరమైన బియ్యాన్ని అందించాలని, అది అందరూ వినియోగించుకోవాలని ఆశిస్తున్నాం. ఈ ఐశ్వర్య బియ్యంలో ప్రతి గింజలోనే ఆరోగ్యాన్ని అందిస్తూ అందరికీ మేలు కలగాలని, ఆరోగ్యంలో ఐశ్వర్యాన్ని పొందాలని కోరుకుంటున్నాం. ధరల విషయంలో ఐశ్వర్య బియ్యాలకు ఉండబోతుంది. ధర విషయంలో ఐశ్వర్య 5 కేజీల ప్యాకెట్ 330 రూపాయలకి ఇస్తున్నారు, 330 నుంచి 350 రూపాయలకి. అది మామూలు కొత్త బియ్యంతో పోల్చుకుంటే కనుక అది ఇంకా చాలా చౌకగానే ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక గ్లాస్ బియ్యానికి 3 నుంచి 3.5 గ్లాసుల నీళ్ళు పడతాయి. కాబట్టి ఆల్మోస్ట్ డబుల్ అవుతుంది. కొత్త బియ్యానికి, స్టీమ్ బియ్యానికి ఇది ఆల్మోస్ట్ డబుల్ అవుతుంది. అది ఒక సంవత్సరం నిల్వ ఉంచి ఎంతో జాగ్రత్తగా తయారు చేసిన బియ్యం ఇది. ప్రతి గింజలోనే ఆరోగ్యం ఉంటుంది. ఐశ్వర్య బియ్యంని అందరూ వాడండి, ఆరోగ్యంగా ఉండాలని, వాడుతూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. జిల్లాలో ఇంకెన్ని స్టోర్స్? జిల్లాలో ఇంకా ఒక 30 స్టోర్స్ వరకు ఓపెన్ చేయాలనుకుంటున్నాం. ఇది తూర్పుగోదావరి జిల్లాలో ఇది రెండో స్టోర్. ఇది ఒక్కొక్క జాయిగా ఒక స్టేజ్ బై స్టేజ్ ఒక్కొక్క అవుట్లెట్ ఓపెన్ చేసి 30 నుంచి 40 అవుట్లెట్లు, కంపెనీ అవుట్లెట్లు ఓపెన్ చేయాలని అనుకుంటున్నాను. మీ పేరు సార్? శ్రీధర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 20 నుంచి పాత సోమలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు. అందంగా ముస్తాబవుతున్న ఆలయం, ఘనంగా ఏర్పాట్లు చేస్తున్న ఆలయ అధికారులు. నాకు కాదు అభివృద్ధికి ఓటేయండి. అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమం ప్రజలకు విజ్ఞప్తి చేసిన ఎంపీ భరత్. ఆదిరెడ్డికి సీటు కేటాయించడంతో వైకాపా వారి గొంతులో వెలక్కాయ పడినట్లుగా ఉంది. మీడియా సమావేశంలో వైసీపీ నాయకులపై మండిపడ్డ దాస్యం ప్రసాద్, చాపల చిన్నరాజు. మ్యాజిక్ ద్వారా ప్రజలను చైతన్యవంతులు చేస్తున్న స్టీక్ మనోహర్ సేవలు అభినందనీయం. మనీ మ్యాజిక్ పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి చెల్లిపోయిన. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.